హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి దొండకాయ వేపుడు చేశానండి. కరకరలాడే దొండకాయ వేపుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అయితే టేస్ట్ చూసి భోజనం కర్రీ ఎలా ఉందో చెప్తారు. అలాగే పప్పు అండి, టమాటో పప్పు కొంచెం చేశాను. రండి ఫ్రెండ్స్, ఫోన్ చేద్దాం. ఏమండి, ఫోన్ చేయండి. ఇదిగోండి దొండకాయ వేపుడు పప్పు, ట్రై చేయండి రవి గారు. ఫ్రెండ్స్, దొండకాయ వేపుడు పప్పు అండి. ఈరోజు మిస్ చేసింది కొంచెం దొండకాయతో ముందు చేసుకుంటాను. అయ్యో దేవా, మిస్ చేసింది. చూడటానికి బాగుంది, మరి చూడటానికే కాదండి, తినడానికి కూడా బాగుంటుంది రవి గారండి. ఆల్రెడీ మా మిస్ కొంచెం వేసింది, అందులో తీసేస్తాను. ఫ్రెండ్స్, చేయండి, పైకి ఎత్తుకోండి ప్లేటు. ఓకే, తినండి. ముందుగా దొండకాయ ఫ్రై టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే నాకంటే ముందుగా మీరే మొదట టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముందు మీకు ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్పండి. ఎవరో అట్ట కేక పెడతా. బాగుందా? ఫ్రై మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంది, భలే రుచిగా ఉంది, చాలా చాలా బాగుంది. తినండి. ఫ్రైలోకి కొంచెం పప్పు వేసుకొని తినండి, కలపండి మొత్తం. పప్పు దొండకాయ కూర ఎక్కువగా తినాలి, పప్పు దొండకాయ రెండు కలుపుకోండి. పప్పుతో తింటాను ఫ్రెండ్స్. పప్పు ఫ్రై రెండు కలపండి. కలపటమే రాదండి, కలపండి. రెండు కాంబినేషన్లో టేస్ట్ అని చూద్దాం ఫ్రెండ్స్. అబ్బా, అదిరిపోయిందండి ఫ్రెండ్స్. కాంబినేషన్ సూపర్. పప్పు దొండకాయ చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. దొండకాయ అనేది చాలా మంచిదండి. చాలామంది